ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక చోట పడిపోతూ ఉన్నాడు. పడిపోవడం అంటే కాలు జారి పడిపోవడం కాదండి, ఆత్మీయ జీవితంలో జారి పడిపోవడం. బైబిల్ గ్రంథములో నుండి పరిశీలించినట్లయితే మరి ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. మొదటిగా మనం చూసినట్లయితే మనీ విషయంలో పడిపోతూ ఉన్నాడు. రెండోదిగా మహిళ విషయం, వ్యభిచార విషయంలో పడిపోతూ ఉన్నారు. మూడోదిగా మద్యం విషయంలో పడిపోతూ ఉన్నారు. మనీ విషయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ తన ప్రాణ శిష్యుడు ఆ యొక్క 30 వెండి నాణేలకి ఆశపడి అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని డబ్బులకు అమ్మేశాడు ఆ రోమ ప్రభుత్వానికి. చివరికి చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క సంసోను అనే బలవంతుడు, శక్తివంతుడు మహిళా వ్యామోహములో పడి వ్యభిచారంకి ఇష్టపడి శరీరము యొక్క ఆరోగ్యము కోల్పోయి శరీర బలము కోల్పోయి చివరికి ఫిలిస్తీన్ల చేతులు చంపబడ్డాడు. మూడవదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం చూసినట్లయితే మద్యం విషయము. మద్యపాన కొట్టువాడు దేవుని రాజ్యానికి రాడు, వారసుడు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మద్యము అల్లరి పాలు చేస్తుంది, మద్యం విక్రింతల పాలు చేస్తుంది. అసలు మద్యం సేవించేవాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అని చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఎక్కడ పడ్డావు? మద్యపాన విషయంలో పడ్డావా, లేక మహిళా వ్యామోహం విషయంలో పడ్డావా, లేక మనీ విషయంలో నువ్వు పడ్డావా? ఒకవేళ నువ్వు పడినట్లయితే ఇప్పటికైనా నువ్వు పడిన చోట నుంచి లే అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గమనించుకో, గుర్తు చేసుకో, లేచి నిలబడు, నీ జీవితాన్ని సరిదిద్దుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.